ఎస్, సక్సెస్ఫుల్లీ వచ్చింది. చెప్పాను కదండి కింద రాలిపోతున్నాయని చెప్పి టొమాటోలు. సో ఇదిగోండి ఇట్లా రాలిపోతాయి అన్నమాట, రాలిపోయి పాడైపోయింది. ద హైలైట్ మన రెడ్ టొమాటో ఒకటి అండ్ ఈ 3 కాయలున్న ఈ టొమాటో. ఇన్ని టొమాటోలు వచ్చాయి కదా, ఇవి ఏం చేస్తామని. హలో అండి, వెల్కమ్ టు తెలుగింటి రుచులు. సో చూసారు కదా ఈరోజు టొమాటో చెట్టు ఎన్ని కాయలు కాసాయో. రెడ్గా కనిపిస్తూనే ఉన్నాయి కదా మీకు. ఇక్కడ ఉన్నాయి, ఒక గుత్తు పండిపోయింది ఇక్కడ కూడా లైట్ రెడ్ కలర్ వచ్చేసాయి. మీరు ఇక్కడ చూసినట్టయితే ఒక గుత్తు రెడ్గా పండిపోయి అసలు ఎంత రెడ్గా ఉందో కనిపిస్తుంది కదా. ఇదొకటి అండ్ ఇక్కడ లోపల ఒకటి, చాలా ఆకులు ఉన్నాయన్నమాట లోపల. ఇక్కడ ఒకటి. సో ఇవన్నీ హార్వెస్ట్ చేద్దాం ఇప్పుడు. ఇవి కూడా పండిపోవడానికి వచ్చాయన్నమాట, రేపు పండిపోతాయి ఇవి కూడా కోసేద్దాం. చూద్దాం అసలు ఫస్ట్ కోయడం స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ అయితే ఈ టమాటోలు కొద్దామండి. ఈ చెట్టు ఇంకా నాకు తెలిసి ఇంకొక 10 days నుంచి 15 days లోపు ఇంకా కాస్తుంది అనుకుంటున్నాను. ఆ తర్వాత ఇంకా కాయడం అయిపోతుందేమో అనుకుంటున్నాను. ఎందుకంటే చాలా కాయలు కాసింది అండ్ పెట్టి కూడా 2-3 months అయిపోతుంది. 2-3 months అంటే 4 months కూడా అయ్యి ఉండొచ్చు. సో అందుకే ఈ కాయలు అయిపోతే మళ్ళీ మనకు టొమాటోలు ఆర్గానిక్గా దొరకవు, మళ్ళీ మార్కెట్ నుంచి తెచ్చుకోవాలని వీటిని విత్తనాలు చేద్దామని చెప్పి ప్లాన్ చేస్తున్నాను. చూసారు కదా రెడ్ కలర్లో ఎట్లా ఉన్నాయో. నాకు ఇట్లా రెడ్ కలర్లో కనపడుతుంటే ఎంత క్యూట్గా అనిపిస్తున్నాయో, చెర్రీస్ లాగా. ఇప్పుడే కోసుకుని తినేయాలని అనిపిస్తుంది. చెర్రీస్ అయితే తినేసేదాన్ని. ఈ టమాటో చూడండి ఇక్కడ ఉంది, లోపల ఎరుక్కుని పోయి కర్రకి మధ్యలో. సో ఇది తీద్దాం. చూసారు కదా కర్రకి మధ్యలో ఉండడం వల్ల అనీవెన్గా పెరిగింది, అంటే కరెక్ట్ షేప్ రాకుండా. ఇది కనుక షేప్ వచ్చి ఉంటే మంచి సైజ్ వచ్చి ఉండేది. కలర్ అయితే చాలా బాగా. అండ్ ఇక్కడ ఒకటి. సో ఈ చెట్టుకి ఇటువైపు వద్దాము. ఇటువైపు అయితే వచ్చి ఇప్పుడు ఒక టొమాటో గుత్తు పండిపోయింది అనుకున్నాం కదా, ఇది హార్వెస్ట్ చేద్దాం ఇప్పుడు. చూసారు కదా గుత్తు ఇట్లా తీయడానికి వస్తుందేమో చూస్తాను. చాలా గట్టిగా ఉంది, రావట్లేదు. యాక్చువల్గా ఈ చెట్టు 4 కాయలు గుత్తు అనమాట. సో బట్ మరి 3 ఎందుకు ఉన్నాయి, ఒకటి ఊడిపోయి ఉంటుంది నాకు తెలిసి, ఒకటి రాలిపోయి ఉంటుంది. ట్రై చేస్తున్నాను గుర్తుగా తెంపడానికి వస్తుందేమో. ఎస్, సక్సెస్ఫుల్లీ వచ్చింది. చూసారు కదా చాలా బాగుంది అసలు, ఎంత రెడ్ కలర్లో ఉన్నాయో 3 tomatoes. సో దీన్ని ఇలానే పెట్టేసుకున్నాం. అండ్ ఇంకా ఇక్కడ ఒక లోపల ఉందన్నమాట, మీకు డీప్ క్లియర్గా చూస్తాం. ఇక్కడ కూడా ఒకటి పండిపోయింది. ఇది చూడండి ఎంత పెద్దగా ఉందో అసలు, చాలా సైజు ఉంది. ఇది కూడా ఒకటి. బాగా రెడ్ కలర్లో వస్తుంది. బయట మార్కెట్లో ఉంటుంది ఇంత రెడ్ కలర్లో ఉండదు. ఇంకా మరి అంటే ముందే కోసేస్తారేమో బాగా పండకుండా. అయ్యో ఇదైతే మరి లైన్ వచ్చేసింది, మధ్యలో ఉంది కదా కర్రకి షేప్ లేకుండా. బట్ అయినా బాగుంది ఇది. ఇదిగోండి ఇంకొకటి వచ్చిందనమాట మనకి కర్ర మధ్యలో ఉన్నది. ఇది కూడా కొంచెం షేప్ ఇక్కడ పోయింది. ఇక్కడ ఒకటి. ముట్ట ఆల్మోస్ట్ నిండిపోయింది.
యాక్చువల్గా దీన్ని కర్రకేసి కట్టాం కాబట్టి ఇంత ఈల్డింగ్ వచ్చిందనమాట. అదే కింద వదిలేసినట్టయితే అంత బాగా కాసే కావు, కిందనే కుళ్ళిపోవడమో లేకపోతే పువ్వు మాడిపోవడం ఏదో జరిగి ఉండేది. సో ఇవి ఎప్పుడు కాస్తాయి చూసి మళ్ళీ హార్వెస్ట్కి చూద్దాము. బట్ డైలీ వస్తున్నాయి, చూపిస్తున్నాను కదా చక్కగా. నేను చాలా కరెక్ట్గా గెస్ చేశానండి. ఇది 4 టొమాటో కాయలు గుర్తు అని చెప్పాను కదా. ఇక్కడ ఒక టొమాటో ఊడిపోవడమో లేదా మనమే కోసేయడమో జరిగింది. కనిపిస్తుంది కదా మీకు ఇక్కడ. సో 4 టొమాటోస్ గుర్తింది. ఎస్, ఇవి కూడా కోసేసుకుందాం. లైట్ రెడ్లో ఉన్నాయి కదా, ఇంకా మళ్ళీ రేపటికి ఫుల్ వచ్చేస్తాయి. మరీ చాలా లైట్ రెడ్ కలర్లో ఉంటే అవేమో కొంచెం 1 డే ఆగి వస్తున్నాయి. ఇవైతే మళ్ళీ రేపే వచ్చేస్తాయి. ఇక్కడ మళ్ళీ రెడ్ కలర్లో ఉంది. వావ్, అసలు ఎంత బాగుందో చూసారు ఈ టొమాటో. చాలా రెడ్డిష్ కలర్లో బాగా క్యూట్గా ఉంది కదా అసలు. బా చూడండి, అన్ని టొమాటోస్లోకి ఇది ఎంత రెడ్గా ఉందో. చూస్తున్నారు కదా. ఈ రెడ్ టొమాటో దగ్గర ఇంకొక టొమాటో ఉంది, ఇది కూడా కోసేసుకుందాం. ఈ టొమాటో బుట్టలో ఈ హార్వెస్ట్లో హైలైట్ ఏంటి అంటే ఈ టొమాటో బుట్ట అనమాట. ఆ తర్వాత హైలైట్ ఏంటి అంటే ఇది. యాక్చువల్గా ఫస్ట్ ఇది హైలైట్. ఫస్ట్ అసలు ఎంత రెడ్ కలర్లో ఉందో. దీన్ని మాత్రం కంపల్సరీ నేను సీడ్స్ చేస్తాను కదా. టొమాటో ఇట్లా రాలిపోయి పాడైపోయింది అనమాట. కింద పడిన తర్వాత ఈ డ్యామేజ్ వచ్చి ఉంటుంది నాకు తెలిసి. పైన అంతా బాగానే ఉంది, ఇట్లా పడుతుంది కదా కింద. సో ఇలా రాలిపోతూ ఉంటాయి, జాగ్రత్తగా చూసుకోవాలి. హార్వెస్ట్ చేయడం, వెజిటబుల్స్ హార్వెస్ట్ చేయడం అంటే ఈజీ ఏం కాదండి. బట్ దాని మీద ఇంట్రెస్ట్ ఉండి దాని మీద ప్రేమ ఉంటే మాత్రం బట్ అదే చాలా పీస్ఫుల్ ఇస్తుంది, ప్రశాంతతని. సో ఫైనల్గా అయితే మనం బుట్ట నింపేసాం. ఇలా పట్టుకోవడానికి చాలా బరువు ఉంది, నాకు తెలిసి ఒక 5 kgs ఉంటాయేమో. ఇలా బుట్ట వంగిపోతుంది చూసారు కదా. సో నేను ఎప్పుడు ఇట్లా వంగేటప్పుడు అరచేత్తో పట్టుకుంటాను అనమాట. ఫైనల్గా ద హైలైట్ మన రెడ్ టొమాటో ఒకటి అండ్ ఈ 3 కాయలున్న ఈ టొమాటో. ఇన్ని టొమాటోలు వచ్చాయి కదా, ఇవి ఏం చేస్తామని మీకు డౌట్ రావచ్చు. సో ఇవి ఏం చేస్తాము అనేది నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. అంతవరకు స్టే ట్యూన్. థ్యాంక్ యూ. హార్వెస్ట్ మీకు నచ్చితే లైక్ చేయండి, మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ ఇంకొక హార్వెస్ట్తో, మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో, కుకింగ్ వీడియోతో, హార్వెస్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.